వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీధర్ ఎక్స్ప్లెయిన్. ఈరోజు మనం అతి ముఖ్యమైన ఒక అంశం గురించి డిస్కస్ చేయబోతున్నాము. గవర్నమెంట్ వారు నిన్న ప్రకటించినట్టుగా ఉగాదికి జాబ్ క్యాలెండర్ అని చెప్పడం జరిగింది. దాంట్లో డిఫరెంట్ ఎగ్జామ్స్ ప్రకటిస్తున్నాము, జాబ్ పోస్టులు వేకెన్సీ ఉన్నాయని లిస్టు ప్రకటించారు. వాటిల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, ఏఈ, పోలీస్, వార్డెన్, ఫారెస్ట్, వీటన్నిటిలో అందరూ డిగ్రీ చేసిన విద్యార్థులు ఎవరైనా వాటన్నిటికి ఎలిజిబుల్ వస్తుంది. సరే, అన్ని ఎగ్జామ్స్ ఒక వ్యక్తి రాయడం కోసము అన్నింటిలో కామన్గా ఉండే ఒక పేపర్ మీద మనం బాగా గ్రిప్ పెంచుకుంటే మీకు దాదాపు సగభాగం మీరు సక్సెస్ అయినట్టేను. ఎందుకంటే వీటన్నింటిలో కామన్గా ఈ జిఎస్ పేపర్ అనేది చాలా ముఖ్యమైన పేపరు. దీంట్లో కనీసం 150, కనీసం 130 కానీ తెచ్చుకోగలిగితే మీరు సగభాగం సక్సెస్ అయినట్టేను. మిగతా వాటిలో డిఫరెంట్ ఉంటాయి, డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే గ్రూప్ 2లో అయితే పేపర్ 2 అంటే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఉంటుంది. గ్రూప్ 1లో డిఫరెంట్ ఉంటాయన్నమాట. వాటిలో సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సరే, వీటన్నిటిలో ఒక కామన్గా ఉండేది ఏంటంటే జిఎస్ పేపర్ అనమాట. ఈ జిఎస్ పేపర్లో దాని మీద గ్రిప్ సంపాదించుకోవడానికి ఎలా చేయాలి అనేది బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గతంలో జిఎస్ పేపర్ ఎలా ఉండేదంటే డైరెక్ట్ బిట్టు, అంటే నాలెడ్జ్ మీద ఎక్కువ గుర్తుపెట్టుకున్న దాని మీద డైరెక్ట్ బిట్లు వచ్చిండాయి. కానీ ఇప్పుడు డైరెక్ట్ బిట్లు దాదాపుగా ఇవ్వడం లేదు. వాటిలో ఎంత అండర్స్టాండింగ్ మీద ఎక్కువ కరెంట్ అఫైర్స్ని రిలేట్ చేసుకుని సబ్జెక్ట్ ఓరియంటేషన్గా ఇస్తున్నారు బిట్లు. వాటిని ఎక్కువగా ఆన్సర్ చేయాలంటే ఎలా చేయాలంటే ముందు ముఖ్యంగా న్యూస్ పేపర్ రీడింగ్ బాగా అలవాటు చేసుకోవాలి. ఎలాగంటే రీజనల్ న్యూస్ పేపరు, నేషనల్ న్యూస్ పేపర్ కనీసం ఖచ్చితంగా రోజుకి 2 hours న్యూస్ పేపర్ చదువుకోవాలి. న్యూస్ పేపర్ చదువుకొని న్యూస్ పేపర్లో ఉన్న అంశాన్ని దాన్ని మన సబ్జెక్టుకి రిలేట్ చేసుకోవాలి. ఎలాగంటే ఉదాహరణకు ఇప్పుడు ఇరాను అమెరికా యుద్ధం జరుగుతుంది కదా, దాంట్లో చమురు గురించి ఇబ్బంది కలుగుతూ ఉన్నాయి. చమురు క్షేత్రాలు అన్నీ పేల్చేస్తున్నారు. అప్పుడు దాని మీద బిట్ ఎలా అడగచ్చు? మనకి ఆయిల్ రిఫైనరీలు ఎక్కడున్నాయి అని కాకుండా ఆయిల్ రిఫైనరీ ఉండే ఊరు ఏంది, దానికి మన సబ్జెక్ట్ రిలేటెడ్ ఏంది, దాన్ని లింక్ చేసుకొని చదవగలిగితే మనకి మంచి మార్క్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సరే, వీటిలో జనరల్ సైన్స్లో ముఖ్యంగా దేంట్లో మనం ఎక్కువ గ్రిప్ తెచ్చుకోవాలంటే పిఐబి వెబ్సైట్ అనేది చాలా ఇంపార్టెంట్ వెబ్సైట్ ఇది. దీన్ని ఎట్లా అంటే పిఐబి అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, అంటే రేపు రాబోయే న్యూస్ని ముఖ్యంగా గవర్నమెంట్ వాళ్ళు దీంట్లో ముందే పబ్లిష్ చేస్తారు. దాన్ని చూసుకొని మనకి సిలబస్లో ఏముంది, సిలబస్ ఓరియంటెడ్ దీనికి లింక్ ఏముంది, దాన్ని లింక్ చేసుకొని డైరెక్ట్ బిట్లు కాకుండా పిఏబి వెబ్సైట్లో ఉండే అంశాలని మన సబ్జెక్ట్ ఏముంది, మన సిలబస్ ఏముంది, దాన్ని లింక్ చేసుకొని చదవగలిగితే మంచి మార్క్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పిఆర్ఎస్ అంటే ఎక్కువగా పార్లమెంట్ సంబంధించింది అనమాట. ఈ పార్లమెంట్ సంబంధించిన బిల్లులు ఏమేం చేశారు అని లేటెస్ట్ న్యూస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎక్కువగా జిఎస్లో లేటెస్ట్ ఇన్ఫర్మేషనే ఎక్కువగా కరెంట్ అఫైర్స్ రిలేటెడే వస్తూ ఉన్నాయి. స్టాక్ బిట్లు తగ్గిపోయినాయి. దాదాపుగా ఒక 70% కరెంట్ రిలేటెడ్ విషయాలే ఎక్కువగా వస్తూ ఉన్నాయి. కనుక ఈ వెబ్సైట్లు కానీ ఫాలో అయ్యి మన సిలబస్కి మ్యాచ్ చేసుకోగలిగితే, లింక్ చేసుకోగలిగితే డైరెక్ట్ బిట్ కాకుండా ఆ డైరెక్ట్ ఒక అంశం జరిగింది, ఆ అంశానికి మన సబ్జెక్ట్ రిలేటెడ్ ఏముంది, ఆ డీప్గా అట్లా వెనక్కి వెళ్తూ లింక్ చేసుకుంటూ చదవగలిగితే మనకి మంచి మార్క్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇండియా బిక్స్. ఈ వెబ్సైట్లో మనము ఎక్కువగా మోడల్ పేపర్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో ప్రీవియస్ పేపర్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం ఎంత చదువుకున్నా కూడా పేపర్ని ప్రాక్టీస్ చేస్తే మనకి ఎక్కువ మార్కులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. తప్పులు మన మిస్టేక్స్ తెలుస్తూ ఉంటాయి. ఆ మిస్టేక్స్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టాటా మెగ్రే జిఎస్ బుక్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్. ఇది ఎక్కువగా యూపీఎస్ వాళ్ళు ప్రిపేర్ అవుతుంటారు. దీన్ని కానీ మనం బాగా చదవగలిగే అంటే ఈ ఉద్యోగాలన్నిటికీ మీకు జిఎస్లో దాదాపు 130+ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ బుక్ ఆల్రెడీ మార్కెట్లో ప్రతి సంవత్సరం వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. ఆ బుక్ కానీ తెచ్చుకొని మీరు దాన్ని ఫాలో అయ్యగలిగితే ఎక్కువగా మీకు జిఎస్ మీద పట్టు సాధించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ ఏపీ వాళ్ళకి ముఖ్యంగా మన స్టేట్ వాళ్ళకి రీజనల్ బుక్స్ కొన్ని ఉంటాయి, తెలుగు మీడియం పుస్తకాలు. అవి ఏదో ఒకటి మీకు ఏది బాగా సులువుగా అర్థమవుతుందో తెలుసుకొని దాన్ని ఫాలో అయితే మీకు ఎక్కువ అవకాశం వచ్చేదానికి ఉంటుంది. నెక్స్ట్ ప్రీవియస్ జిఎస్ పేపర్లు, అంటే ఏపీపీఎస్ వాళ్ళ గతంలో ఉన్న ప్రీవియస్ పేపర్లు మీరు సేకరించుకొని జిఎస్లో అవి కానీ ప్రాక్టీస్ చేసుకోగలిగితే కనీసం 30% ప్రీవియస్ పేపర్లో నుంచి వచ్చే బిట్లు అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా డీప్గా జిఎస్ గురించి చెప్పుకొని ప్రయత్నం చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ.